హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన కార్ స్టీరియో అదే మన కార్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఖరాబ్ అయింది. ఇది స్క్రీన్ కాదు, నార్మల్ మ్యూజిక్ సిస్టమ్. ఇది రిపేర్ కావడానికి ఎంత టైం పట్టింది, ఎంత కాస్ట్ పట్టిందో ఈ వీడియో అందులో చెప్తా, లాస్ట్ వరకు చూడండి. మనకు మ్యూజిక్ సిస్టమ్ మీద ఉన్న చిన్న స్క్రీన్లో మనకు డేట్ అండ్ టైం కనిపించాలి. డేట్ అండ్ టైంతో పాటు మన ఎఫ్ఎంలో ఏ స్టేషన్ పెడుతున్నాం, ఏ సాంగ్ ప్లే అవుతుందో ఆ డీటెయిల్స్ అన్ని కనిపించాలి. బట్ మా కార్ స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. దీన్ని రిపేర్ చేయడం కోసం మేము చాలా షాప్స్ తిరిగాము. బట్ అందరూ కొత్త స్క్రీన్ వేయించుకోవాలని చెప్పారు. అండ్ మేము షోరూమ్కి కూడా వెళ్ళాము. బట్ వాళ్ళు ఒక 30,000 వరకు కాస్ట్ చెప్పారు. ఒకవేళ మనం షోరూమ్ నుంచి కొత్త పార్ట్ తెచ్చుకుంటే మనకి 25,000 to 30,000 రిపేర్ కాస్ట్ అయితే అని వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. మేము బయట కూడా రిపేర్ చేయడానికి ట్రై చేసాం. వాళ్ళు ఇది రిపేర్ కాదు, మీరు కొత్త స్క్రీన్ వేసుకోవాలి, ఆ స్క్రీన్కి ఒక 10,000 దాకా ఖర్చు అవుతుందని ఇన్ఫామ్ చేశారు. కొత్త స్క్రీన్ వేయించుకోవడం కంటే మేము దీన్ని రిపేర్ చేపిద్దామని ఫిక్స్ అయ్యాము. దీనికోసం మేము చాలా షాప్స్ తిరిగాము. చాలా షాప్స్ తిరిగినా కూడా మాకు యూజ్ లేకుండా పోయింది. బట్ లాస్ట్లో ఒక షాప్లో అయితే ఇది రిపేర్ చేస్తా అని చెప్పారు. దీన్ని ఫస్ట్ అయితే వాళ్ళు మ్యూజిక్ సిస్టమ్ని కార్లో నుంచి బయటకు తీశారు. తీసాక దాన్ని ఓపెన్ చేసి ఏ పార్ట్ పోయిందో కంప్లీట్గా చెక్ చేశారు. దాంట్లో ఒక బోర్డు పోయిందని చెప్పారు. మీకు కనిపిస్తుంది ఒక బోర్డు. సో ఆ బోర్డు కాస్ట్ వచ్చేసి 3,500 అని చెప్పారు. నాకు ఆ కాస్ట్ రీజనబుల్గానే అనిపించింది. ఎందుకంటే కొత్త స్క్రీన్ వేసుకుంటే 10,000 ఖర్చు అవుతుంది. ఇదైతే 3,500లో రిపేర్ అయిపోతుంది. సో కొత్త బోర్డు వేయమని చెప్పాము. మేము 1 డే తర్వాత వచ్చి కొత్త బోర్డు వేయించుకున్నాము. ఇప్పుడైతే మన మ్యూజిక్ సిస్టమ్ అయితే రిపేర్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ కార్లో ఫిట్ చేయాలి. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మా స్టీరియో బాక్స్ పెద్దది. సో అదే మన మ్యూజిక్ సిస్టమ్. సో దానికి మొత్తం వైర్స్ అన్ని కనెక్ట్ చేసి మళ్ళీ దాంట్లో కార్లో పెడుతున్నారు. రిపేర్ చేసి కార్లో అది ఫిక్స్ చేసినప్పుడు అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. కార్ ఆన్ చేసినప్పుడు అయితే మనకి స్టీరియో అది మ్యూజిక్ సిస్టమ్ ఆన్ కావాలి, బట్ ఆన్ కాలేదు. మళ్ళీ ఒకసారి దాన్ని బయటకు తీసి మళ్ళీ చెక్ చేశాడు ఏమైనా వైర్స్ పోయాయని. మన కార్ స్టీరింగ్ కింద అయితే కొన్ని పిన్స్ ఉంటాయి పవర్కి సంబంధించినవి. సో మనకి స్టీరియోకి సంబంధించిన పిన్ ఉందో లేదో అని చెక్ చేస్తున్నాడు. మన కార్ మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన ఒక పిన్ అయితే మిస్ అయింది. సో తెచ్చి ఒక కొత్త పిన్ అయితే వేశాడు. సో ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా బాక్స్. సో ఆ బాక్స్ వచ్చేసి మన మ్యూజిక్ సిస్టమ్. సో ఇప్పుడు వైర్స్ అన్ని మళ్ళీ కనెక్ట్ చేసి చెక్ చేస్తున్నాడు వస్తుందా లేదా అని. ఇప్పుడు కార్ ఆన్ చేసినప్పుడు అయితే మనకి స్టీరియోలో లైట్స్ వచ్చినాయి చూసారా, స్క్రీన్ కూడా వస్తుంది. ఫైనల్గా అయితే మన మ్యూజిక్ సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. సో ఫోన్తో కనెక్ట్ చేసినప్పుడు వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాము. సో వన్స్ మనం ఫోన్కి ఆ మ్యూజిక్ సిస్టమ్కి పేర్ చేసుకోవాలి. పేర్ చేసుకున్నాక మనకైతే ఒక కీ వస్తుంది, పాస్ కీ. సో అది మన ఫోన్లో ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేశాక వన్స్ డివైస్ కనెక్ట్ అయిపోతుంది మన ఫోన్కి. వన్స్ మన ఫోన్ అయితే మ్యూజిక్ సిస్టమ్కి కనెక్ట్ అయిపోయినాక ఇప్పుడు పేరింగ్ కంప్లీట్ అయ్యని వస్తుంది. ఇప్పుడు మన ఫోన్లో సాంగ్స్ ప్లే చేసుకుంటే మ్యూజిక్ సిస్టంలో ప్లే అవుతున్నాయి సాంగ్స్. మీకు ఈ మ్యూజిక్ సిస్టమ్ రిపేర్ చేసిన షాప్ అడ్రస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడ్రస్ అని పెట్టండి. నేను షాప్ అడ్రస్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.